హలో అండి, వెల్కమ్ టు కేరోస్ కిచెన్ ఛానల్. ఈ రోజు వీడియోలో నేను ఇంట్లోనే చక్కగా హోమ్ మేడ్ బ్రెడ్ ని తయారు చేసుకోవచ్చండి. అది కూడా ఓవెన్ లేకుండా స్టవ్ మీదే చక్కగా మనకి బ్రెడ్ రెసిపీ అనేది ఈజీగా రెడీ చేసుకోవచ్చు. నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే బ్రెడ్ అనేది చాలా సాఫ్ట్ గా వస్తుందండి. అయితే లేట్ ఎందుకు, ఇప్పుడు నేను ఎలా అనేది వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా నేను 150 ml అంత గోరువెచ్చని పాలలో 1 టీ స్పూన్ అంత పంచదార వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ అంత ఈస్ట్ వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. ఒక 15 నిమిషాల వరకు రెస్ట్ ఉంచేస్తున్నానండి. ఈస్ట్ మొత్తం కరిగిపోయింది కదా. ఇప్పుడు అందులో నేను 1.5 కప్పులంతా మైదా పిండి వేసుకొని 1 టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను. పిండి చాలా సాఫ్ట్ గా కలుపుకుంటున్నానండి. ఈ రెసిపీ మనకి టీ టైమ్ స్నాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంట్లోనే మనకి ఇలాగా తయారు చేసి పెట్టుకున్నట్టయితే పారవకుండా 3 days వరకు నిల్వ ఉంటుందండి. 1 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఆ తర్వాత చివరిగా నేను పిండి రెడీ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా మిల్క్ పౌడర్ వేసుకుంటున్నానండి. మిల్క్ పౌడర్ వేయడం మూలంగా బ్రెడ్ చాలా టేస్టీగా ఉంటుందండి. సో మొత్తం ఇప్పుడు నేను పిండిని ఇలా కలుపుకుంటున్నాను. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక 1 hour వరకు రెస్ట్ ఉంచేస్తున్నానండి. వేసవకాలం కాబట్టి మనకి పిండి అనేది తొందరగానే పొంగింది, చూసారా? ఇలా పిండి పొంగు వచ్చే వరకు నానబెట్టుకున్నాను. ఇప్పుడు నేను 1 hour తర్వాత పిండి ముద్దని బాగా కలుపుకుంటున్నానండి. ఇలా స్టిక్కీగా ఉంటే మనకు బ్రెడ్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. పిండి చక్కగా స్టిక్కీగా ఉండాలి. అప్పుడు మన కన్సిస్టెన్సీ అంతా రెడీగా ఉందన్నమాట. ఆ తర్వాత నేను ఒక అల్యూమినియం బౌల్లో 1 టీ స్పూన్ అంత ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని బ్రెడ్ని చక్కగా నేను ఇలాగా ఒత్తుకుంటున్నాను. మీకు చూపిస్తాను కదా, ఇలా ఒత్తుకొని క్రిస్మస్ని ఇలా చక్కగా గార్నిష్ చేసుకుంటున్నాను. మీరు టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చండి. మొత్తం ఇలాగా నేను చక్కగా క్రిస్మస్ వేసుకున్నాను కదా. ఇప్పుడు నేను ఒక 15 నిమిషాల వరకు రెస్ట్ ఉంచేస్తున్నాను. పిండి పొంగింది కదా. 15 నిమిషాల తర్వాత నేను ఒక కళాయిలో అడుగున వాటర్ యాడ్ చేసుకొని 15 to 20 minutes వరకు ఇలా ఉడికించుకున్నాను. చూడండి, ఇప్పుడు మనకి బ్రెడ్ అనేది రెడీ అయిపోయింది కదా. చాలా ఈజీగా వచ్చేసింది, చూసారా? ఇప్పుడు నేను రిమూవ్ తీసి చక్కగా ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. చాలా ఈజీగా మనకి ఈ సాఫ్ట్ అయిన బ్రెడ్ రెడీ అయిపోయింది, చూసారా? సో చాలా టేస్టీగా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది కూడా. ఇప్పుడు నేను మీకు కట్ చేసి చూపిస్తున్నాను, చూడండి. బ్రెడ్ ని మార్నింగ్ టైము బ్రేక్ఫాస్ట్ గా తీసుకోవచ్చు, ఈవినింగ్ టీ టైం కూడా తీసుకుంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ స్పాంజీ బ్రెడ్ ని మీరు తయారు చేస్తారు కదా. తయారు చేసి కామెంట్ రూపేనా మీ అభిప్రాయం అనేది తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేనండి ఇవాల్టి వీడియో. మరికొన్ని వీడియోస్ లో కలుద్దాం.